వ్యాపారం గ్రీవెన్స్ లో మన ప్రతి స్కూల్ మీద కూడా వ్యాపారమే ధ్యేయంగా మలుచుకొని కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు మనం చెప్పుకుంటూ మన ప్రతి స్కూల్ ప్రతి కాలేజీల మీద కూడా తప్పుడు ప్రచారాలతో గ్రీవెన్స్ లో కంప్లైంట్లు అనేవి చేస్తామన్నారు. ఇవన్నీ చూస్తున్న పోలీస్ యంత్రాంగం కానీ విద్యాశాఖ అధికారులు కానీ అలా ఏ విద్యార్థి సంఘం అలా వాళ్ళకి యూనియన్కి రిజిస్ట్రేషన్ ఉందా లేదా, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని సమగ్ర విచారణ జరిపి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. అంటే నేను రాష్ట్ర స్థాయి కార్యదర్శిని కాబట్టి నేను ఒక చోట ఉన్నాను సార్. నేను కొన్ని రోజులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు మరి కొన్ని ప్రాంతాల్లో నేను విజిట్ చేస్తూ ఉన్నాను. అది కాకుండా నేను నెగిటివ్ నా కోనసీమ జిల్లా కాబట్టి నేను మా ఇంటికి రావడం జరిగింది. మొన్న ఒక 4 రోజుల క్రితం సోషల్ మీడియాలో వాగ్దేవి స్కూలు డంప్ యార్డ్ ఉంది, అది కాకుండా గట్టిగా గాలేస్తే మన స్కూల్ భవనం శిథిలావస్థంలో ఉందని చెప్పి తప్పుడు ప్రచారాలు చూసాము. చూసిన వెంటనే మాకు అసలు ఏంటి స్కూల్ పరిస్థితి ఏంటి, ఎవరు చేస్తున్నారని ఇక్కడికి రాగానే కూడా ఒక చక్కటి వాతావరణం, నిజంగా ఇలాంటి వాతావరణం ఉన్న స్కూల్ మేము ఎక్కడా కూడా చూసి ఉన్నాం సార్. ఇదే విధంగా ఇలాంటి చక్కటి వాతావరణం విధంగానే గవర్నమెంట్ స్కూల్ని కూడా ఏర్పాటు చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో మంచి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. నా పేరు పవన్ నాయుడు, పిఎస్యు రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడుతున్నాను. స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు? చాలా బాగుంది కదా క్యాంపస్, వస్తున్నాయా? మరి ఇక్కడ ఇంత వెళ్తుంది బెంచ్కి వచ్చి ముగ్గురు కూర్చోబెట్టి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ బాగా ఇస్తున్నారా? అంటే మనకు గౌరవిస్తున్నారు కదా మరి అది కాకుండా మరి మన స్కూల్ మరి ఫైట్ చేయాలా? మరి చెట్టు గాలి కూడా ఇంకా ఏసీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ చక్కటి వాతావరణం చుట్టూరు కూడా చెట్లతో ఉన్న స్కూల్ వాతావరణం ఉన్న స్కూల్ని కొంచెం చెప్పి మీకు వచ్చి రాగానే కూడా ఈ చక్కటి చుట్టూ కూడా మంచి వాతావరణం ఉంది. కనుక ఎవరో కొంతమంది వ్యక్తి ఈ రోజు నాడు ప్రైవేటు స్కూల్లో పోటీ రంగం పెరగడం వల్ల వేరొక స్కూల్ మీద ఏదో ఒక స్కూల్ని బ్యాట్ చేసి అక్కడున్న అడ్మిషన్లు మా స్కూల్కి రావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు నాడు చేస్తూ ఉన్నారని మాకు తెలియడమైంది. ఈ రోజు నాడు ఎక్కడా కూడా మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఇంత చక్కటి వాతావరణం, చుట్టూరు మంచి చెట్లు, పచ్చని చెట్లు, అంటే స్వచ్ఛమైన గాలి అందించే స్కూల్ ఈ రోజు నాడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఎక్కడా లేదు. ఇది ఎవరో కావాలని చెప్పి కొంతమంది వ్యక్తులు వేరొక విద్యార్థి సంఘ నాయకుడిని రెచ్చగొట్టి ఈ రోజు నాడు మన సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారని మనం తెలియడమైంది. యూనియన్ నాయకుడు ఎవరు ఏంటనేది మేము క్షేత్రస్థాయిలో మేము పరిశీలన చేసి ఆయన అలా నిజంగా విద్యార్థి సంఘంలోనే ఉన్నాడా, ఆయనకి రిజిస్ట్రేషన్, వాళ్ళ యూనియన్కి రిజిస్ట్రేషన్ ఉందా లేదని చెప్పి మేము కనుగొంటాము. అది కాకుండా తప్పుడు ప్రచారాలు చేస్తున్న విద్యార్థి సంఘం ఏ ఒక్క విద్యార్థి సంఘం నాయకుడైనా సరే ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని చెప్పి, ఉపేక్షించేద్దు వదలొద్దని చెప్పి మన డిఐఓ గారికి, ఆర్ఐఓ గారికి వెంటనే కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వెంటనే కఠిన చర్యలు తీసుకోండి. ముఖ్యంగా మీరు డిఐఓ గారు కానీ మన ఎంఈఓ గారు కానీ క్షేత్రస్థాయిలోనే పరిశీలించే ఒక స్కూల్కి పర్మిషన్ అనేది ఇస్తారు. ఇంత క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంత చక్కటి వాతావరణం ఉన్న స్కూల్ మీద ఎందుకు నిందలు వేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. ఈ చుట్టుపక్కల మాకు చూడగానే చాలా మంచి వాతావరణం నెలకొంది. అది కాకుండా పక్కనే గర్ల్స్ హాస్టల్ ఉంది, అది కాకుండా చుట్టూరు ఇల్లు, ఈ పక్కనే స్కూల్ వాతావరణంలో ఒక డంప్ యార్డ్ ఉన్నది అన్నారు. మరి ఇక్కడ ఎక్కడా కూడా మరి డంప్ యార్డ్ మాకు ఎక్కడా కనిపించట్లేదే. మరి కనిపించాలి కదా డంప్ యార్డ్ అని చెప్పి నిందలు వేశారు. నిందలు వేసినప్పుడు అసలు ఇక్కడ డంప్ యార్డ్ ఎక్కడ ఉంది? ఇది ఎవరో కూడా కావాలని టార్గెట్ చేసి చేస్తున్నారు సార్. ఇది మీదే ముఖ్య ఉద్దేశం. ఇది మాది పిఎస్యు ప్రగతిశీల విద్యార్థి సంఘం. మా యూనియన్ స్థాపించి సుమారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 75 సంవత్సరాల్లో కూడా మేము వచ్చిన కాడి నుంచి కూడా ఇంత చక్కటి వాతావరణంలో ఇంత మంచి స్కూల్ని మేము కూడా వేరొక చోట ఎక్కడ కూడా చూడలేదని మనం తెలియపరుస్తున్నాం మీడియా మిత్రులందరికీ కూడా. ప్రతి సోమవారం నేను ఎలా చూడాలి? ఏదో సంఘం పేరుతో ఎవరో కూడా వస్తున్నారు, ఏదో ఒక స్కూల్ టార్గెట్ చేసి కంప్లైంట్ చేస్తున్నారు ప్రతి సోమవారం. ఏమనుకోవాలి సార్? అంటే యాక్చువల్గా ఉన్న విద్యాశాఖ అధికారులు వెంటనే తక్షణమే చర్యలు తీసుకుని ఎవరైతే గుర్తింపు లేకుండా మన విద్యా సంస్థలు నడుపుతారో వాళ్ళని కఠినంగా శిక్షించమంటున్నాం.
వాళ్ళని శిక్షించాలి తప్ప అన్ని ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళ మీద డబ్బులే దందాగా తీసుకుని ఈ రోజునాడు వేరొకరికి అమ్ముడుపోయి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాము. ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజునాడు మనం చూసుకున్నట్టయితే కనుక మేము ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మన అమలాపురం నియోజకవర్గంలో స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్న సందర్భం మనం చూసుకున్నట్టయితే కనుక ఈ చుట్టుపక్కల ఉన్న స్కూల్ అన్నీ కూడా మరొక విద్యార్థి సంఘం నాయకులతో కలిసి మేము విజిట్ చేస్తూ ఉంటే ఇక్కడ శ్రీ వాగ్దేవి స్కూల్ అని చెప్పి దుష్ప్రచారం అనేది జరుగుతూ ఉంది. అసలు ఈ తప్పు ప్రచారం ఎందుకు జరుగుతుందని చెప్పి కోణంగా మేము ఈ రోజునాడు ఈ వాగ్దేవి స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. సో ఈ స్కూల్ని విజిట్ చేయగానే మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న చక్కటి వాతావరణం, మంచి వెంటిలేషన్ సిస్టము, అది కాకుండా ప్రాపర్గా ఉన్న స్టాఫ్, అది కాకుండా సువిశాలమైన గ్రౌండ్, అది కాకుండా మన కొంతమంది మేడమ్స్ ఇవాళ పాఠాలు చెప్పే గురువులే ఈరోజు కన్న తల్లిలాగా బిడ్డలను చేరదీసి ఇవాళ అన్నం కూడా తినిపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎవరో ఈ శ్రీ వాగ్దేవి స్కూల్ మీద కొంతమంది వ్యక్తులు టార్గెట్ చేసి ఈ స్కూల్ని బ్యాట్ చేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఈ రోజునాడు ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో పోటీ రంగం. ఈ రోజునాడు ఏదో ఒక స్కూల్ని బ్యాట్ చేసి మా స్కూలే గొప్పది అని చెప్పి పోటీ రంగాల్లో ఉంటే ఈ రోజునాడు వాగ్దేవి సుమారు ఇక్కడ 1400 పైగా పిల్లలు చదువుతూ ఉన్న స్కూల్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరో వేరొక విద్యార్థి సంఘం నాయకుడిని నేను అని చెప్పి ఈ రోజునాడు ఈ స్కూల్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో నిందనలు అపరాధ నిందనలు కూడా వేస్తూ ఉన్నారు. అసలు ఏంటి ఈ స్కూల్ పరిస్థితి ఏంటి? ఎక్కడ చూసినా కూడా వాగ్దేవి స్కూల్ అని వినగానే మేము వెంటనే అమలాపురం ఇవాళ వచ్చి విజిట్ చేయగానే అదేవిధంగా మీడియా మిత్రులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీడియా మిత్రులందరినీ కూడా తీసుకుని ఈ రోజునాడు మన స్కూల్ వాతావరణంలోనే ఈ ప్రెస్ క్లబ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ సరౌండింగ్స్ అమలాపురం కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్తో ఉన్న స్కూలు ఏ ఒక్క చోట కూడా లేదని చెప్పి మాకు తెలియడం జరిగింది. మనం ఈ రోజునాడు కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఒక చిన్న గదులు ఏర్పాటు చేసి ఒక స్టేర్ 2 స్టేర్లు 3 స్టేర్లు వేసి ఉంటే ఈ రోజునాడు మంచి విద్యార్థులకు చల్లటి గాలి అందే విధంగా మంచి మన పెంకులతో షెడ్లు నిర్మించి ఈ రోజునాడు ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రాపర్గా సిట్టింగ్, ఒక్కొక్క విద్యార్థికి కూడా మన ఒక చైరు, అదేవిధంగా ఒక ప్యాడ్ కూడా ఇచ్చి ఈ రోజునాడు చదివించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అది కాకుండా మనం గ్రౌండ్ చూసుకున్నట్టయితే కనుక సుమారు 2 ఎకరాలు సుమారు గ్రౌండ్ ఉంది. అది కాకుండా బాయ్స్కి ఒక ప్రాపర్ పీటీ సార్ ఉన్నారు. అదేవిధంగా బాలికల కోసం ముఖ్య ఉద్దేశంగా బాలికల కోసం కూడా ఒక పీటీ మేడం ఏర్పాటు చేసి వీళ్ళకి మంచి నాణ్యమైన విద్యను స్కూల్ని విజిట్ చేయగానే మాకు చక్కటి చల్లటి వాతావరణం నెలకొంది. అది కాకుండా ఈ రోజునాడు మనకి పాఠాలు చెప్పే గురువులే ఈ రోజునాడు తల్లిగా మారి ఈ రోజునాడు అన్నం కూడా తినిపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అది కాకుండా గట్టిగా గాలేస్తే పెంకులు ఎగిరిపోతాయని చెప్పి సోషల్ మీడియాలో ప్రకటన చేస్తూ ఉన్నారు. అది కాకుండా స్కూల్ వాతావరణం పక్కనే డంప్ యార్డ్ ఉన్నదని చెప్పి మన కంప్లైంట్ రైజ్ చేశారు. అసలు ఏంటి వాగ్దేవి స్కూల్ ఏం జరుగుతుంది ఏంటని చెప్పి మేము విజిట్ చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇవన్నీ చూడగానే మాకు ఒక విషయం అర్థమైంది. ఎవరో కావాలని చెప్పి కొంతమంది విద్యార్థి సంఘం నాయకులను రెచ్చగొట్టి స్కూల్ మీద ఈ స్కూల్ మేనేజ్మెంట్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అది కాకుండా ఎవరైతే అలా ఇబ్బందికరంగా చూస్తున్నారో వాళ్ళని వెంటనే ఏ విద్యార్థి సంఘం నాయకులు అయితే ఇబ్బంది పెడుతున్నారో ఆ విద్యార్థి సంఘం నాయకులను వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీసు వారిని కోరుతా ఉన్నాము. అది కాకుండా విద్యాశాఖ అధికారులను కూడా ప్రతి స్కూల్ ప్రతిదీ కూడా విజిట్ చేసి వాళ్ళ అనుమతులు అనేవి ఇస్తూ ఉన్నారు స్కూళ్ళకి, కాలేజీలకి. వాళ్ళకి తెలియని ఈ విద్యార్థి సంఘం నాయకులకి ఎలా తెలుస్తున్నాయని చెప్పి మేము మా ప్రగతిశీల విద్యార్థి సంఘం ఏవిఎస్ ఆంధ్ర విద్యార్థి సంఘం నుంచి మేము కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. సో ఈ స్కూల్ వాతావరణం చూడగానే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చుట్టూరు చెట్లు వంటి మంచి వాతావరణం ఉన్నటువంటి చెట్లు, చల్లటి వాతావరణం, అది కాకుండా మన వెంటిలేషన్ సిస్టము, అది కాకుండా ఇక్కడ ఉన్న మేడమ్స్ సార్స్ కానీ సువిశాలమైన గ్రౌండ్, ఈ పక్కనే అంటే హాస్టల్ నుంచి వచ్చి చదువుకోవాలని విద్యార్థులకు కూడా పక్కనే హాస్టల్ సదుపాయం కూడా ఉంది.
ఫైర్ సేఫ్టీ కూడా ఈ పక్కన ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నదని మనం క్షేత్రస్థాయిలో చూసి మొత్తం ఇవన్నీ కూడా విజిట్ చేసి పిల్లలతో మాట్లాడి ఇవన్నీ కూడా మేము తెలుసుకున్నాము. ఇదైతే కేవలం ఎవరో కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నాగం చేసి ఈ స్కూల్ని బ్యాట్ చేయాలని చూస్తూ ఉన్నారు. నిజంగా ఈ స్కూల్లో అంత ఫెసిలిటీసే లేకపోతే సుమారు 1400 మంది పిల్లలు ఇక్కడ స్కూల్లో చదవరు. అది కాకుండా 1400 మంది పేరెంట్స్ ఉన్న ఇందులో ఏదైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఏదైనా మన స్కూల్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక 1400 మంది పేరెంట్స్ కూడా రియాక్ట్ అవుతారు కదా. వాళ్ళకి లేని ఇబ్బంది మీకు ఎందుకని చెప్పి మేము మా విద్యార్థి ప్రోగ్రెసివ్ స్టూడెంట్ మరియు ఏవిఎస్ ఆంధ్ర విద్యార్థి సంఘం నుంచి కూడా మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. వెంటనే కలెక్టర్ గారు దాన్ని వెళ్ళి కలిసి సో ఈ స్కూల్ వాతావరణం చక్కటి మేము తీసుకున్న ఫొటోస్, అది కాకుండా ఇక్కడ మీడియా మిత్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఎవరో కావాలనే ఈ స్కూల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మన కలెక్టర్ ఆఫీస్ వద్దకు వెళ్ళి ఎవరైతే ఇబ్బందికరంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్లో ఎవరైతే ఏదో ఒక స్కూల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం.